ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవడానికి జలసిరి కార్యక్రమం విజయవంతం చేయండి. జడ్పీ సీఈఓ సాయి గౌడ్ కోరారు. డిచ్పల్లి మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం మండల పరిషత్ అధికారి సాధు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా జిల్లా పరిషత్ సీఈఓ సాయి గౌడ్ హాజరై సర్పంచులకు జలసిరి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జెడ్పీసీఓ మాట్లాడుతూ గ్రామాలలో వర్షాభావ పరిస్థితులు ఎల్ నినో ప్రభావంతో ఇబ్బందులు ఏర్పడతాయని ప్రజలు రైతులు ప్రతి ఒక్కరూ వర్షాకాలంలో పడే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకొని స్టోరేజ్ చేసుకుని కాపాడాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జలసిరి అనే కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించిందని, ఇందులో 318 పనులు చేపట్టవచ్చని, ప్రస్తుతానికి 4 విభాగాలుగా చేసి 107 పనులు జలసిరి కింద చేపడుతున్నామని అన్నారు. ప్రతి గ్రామంలో స్కూలు ఆవరణలో, గ్రామ పంచాయతీ పరిసరాలు, ఎవరైనా వ్యక్తిగత నిర్మాణం చేసుకుంటే వారికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి జాతీయ ఉపాధి హామీ పథకం వివిజి రామ్జీ పథకం ద్వారా పనులు కల్పించబడతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ఇప్పుడు వివిజి రామ్జీ పథకంగా పేరు మార్చారన్నారు. ప్రభుత్వ ఆదేశం ప్రకారం రైతులు తమ పంట పొలాల పరిసర ప్రాంతాల్లో ఫామ్ పాండ్స్ నిర్మించుకోవాలని, తద్వారా నీటిని పొదుపు చేసుకొని భూగర్భజలాన్ని పెంచుకోవచ్చని సూచించారు. ఇందుకు ఉపాధి హామీ పనులు నిధులు అందజేయబడతాయని తెలిపారు. 28 జూలై నుండి ఆగస్టు 15 వరకు జలసిరి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని గ్రామ సర్పంచ్లను, కార్యదర్శులను కోరారు. డిచ్పల్లి తహసీల్దార్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ సమగ్ర ఓటర్ నమోదు ప్రక్రియ 100% మండలంలో నిర్వహించినందుకు ఎందుకు సహకరించిన గ్రామ సర్పంచులు, కార్యదర్శులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డిచ్పల్లి 100 పడకల ప్రభుత్వ వైద్యశాల వైద్యాధికారి మాట్లాడుతూ జాతీయ క్షయ వ్యాధి నివారణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రామాలలో టీబీ వ్యాధి లేకుండా నిర్మూలించుటకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని, టీబీ వ్యాధిన పడ్డవారు తమ పల్లె దవాఖానా, ఆరోగ్య ఉప కేంద్రం, స్థానిక ఏఎన్ఎం వైద్య సిబ్బందిని కలిసి రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల తహసీల్దార్ సతీష్ రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సాధు ఉదయ భాస్కర్, ఏపీఓ మంజుల, ఏపీఎం సుధాకర్ రెడ్డి, సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు గొట్టిపాటి వాసు, గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. అయితే ఒక విషయం ఏంటంటే, మనకు మన స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పినట్టుగా మనము ఇందిరమ్మ హౌసెస్కి సంబంధించి మనము 90,000 మ్యాండేట్స్ ఇస్తున్నామండి. 90 డేస్ మ్యాండేట్స్ ఇస్తున్నాం. గతంలో వాళ్ళు ఇందిరమ్మ హౌసెస్ వచ్చి కూడా వాళ్ళకి జాబ్ కార్డ్ లేకుండా ఉంటే కూడా అటువంటి వారికి మేము జాబ్ కార్డ్ ఇచ్చాము, వాళ్ళకి ఈకేవైసీ చేసాము, ఎన్పిసిఎల్ మ్యాపింగ్ కూడా చేయించేసి వాళ్ళకి మనము 90 డేస్ పేమెంట్ వాళ్ళకి ఇద్దామనేసి మనము ఇవ్వడం కూడా జరిగింది. అయితే 90 డేస్కి సంబంధించి మనకు గవర్నమెంట్ నిర్ణయం ప్రకారము 307 రూపాయల చొప్పున వాళ్ళ ప్రతి ఒక్కరికి 90 డేస్ అంటే 26,650 రూపాయలు మనం ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్కి ఇచ్చేసామండి 90 డేస్కి. వాళ్ళకి మనకు గవర్నమెంట్ నుంచి మనకు మొన్నటిదాకా ఏంటంటే ఎన్ఆర్ఈజిఎస్లో ఉన్నప్పుడు మనకు 100 రోజులు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనకి విబిజి రామ్జీ వచ్చిన తర్వాత 125 డేస్ పెంచారు. అయితే ఒక విషయం ఏంటంటే, మనం ఇచ్చేది మాత్రము ఈ హౌసింగ్కి సంబంధించి 90 డేస్ ఇస్తాం కాబట్టి అంతకంటే ఎక్కువ ఇవ్వలేము. మిగతా మ్యాండేట్స్ 90 డేస్ పోగా మిగతా మ్యాండేట్స్ ఏవైతే 35 డేస్ ఉంటాయో ఆ 35 డేస్కి మనము డిమాండ్ పెట్టినప్పుడు సిస్టము కంపల్సరీ తీసుకుంటుందండి. డిమాండ్ తీసుకుంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళకి మేము పనులు కల్పిస్తాము. ఒకవేళ ఏదన్నా పొరపాటున ఎందుకంటే మన మండలంలో కేవలం ఒక 15 మంది మాత్రము ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నారు. 19 మంది మనకు వాళ్ళంతా కూడా సీనియర్ మేట్స్ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా మన గ్రామ పంచాయతీ సెక్రటరీస్కి వాళ్ళు అండగా ఉంటారు. వాళ్ళకి మనం ఏవి కూడా డబ్బులు ఇవ్వము, శాలరీ కూడా అంటూ ఇవ్వము. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేస్తున్నారు కాబట్టి కొంత సపోర్టింగ్గా ఉంటే మన సెక్రటరీస్ అందరు కూడా వాళ్ళని చూసుకుంటున్నారండి. ఇంకొకటి మీకు అంటే ఏదైనా క్లారిటీకి ఇట్లా ఏదైనా రాకపోయినా కూడా మనకి మండలంలో ఒక 3 టెక్నికల్ అసిస్టెంట్స్ ఉన్నారు, మన ఇంజనీరింగ్ కన్సల్టెంట్ గారు ఉన్నారు. నా పేరు కూడా మంజుల, ఏపీఓ నేను. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా జనరల్ బాడీ మీటింగ్ కాలేదు కాబట్టి ఇది కొంచెం అదేవిధంగా మన ప్రతి గ్రామ పంచాయతీ నుంచి వచ్చినట్టు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి మనము ఒక ఇంకుడు గుంత
అన్నది మనము నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి దీనికి మన గౌరవ సర్పంచెస్ కానీ ప్రతిరోజు మార్నింగ్ ఇప్పుడు ఎందుకు లేదంటే మార్నింగ్ 9:30 నుంచి 11 గంటల దాకా ఆయన వాళ్ళని ఇంకించుకుందాం. నెక్స్ట్ సమ్మర్లో ఎట్లయినా చేస్తాం. మళ్ళీ ఇప్పుడు సమ్మర్లో చేసేది ఇప్పుడు ఎందుకని అనుకోకుండా చేద్దాం. ఇవైతే ఒక 15 వరకు నిజంగానే బాగా వర్షాలు పడితే ఇక మనకి మన అదృష్టం, ఇంకా దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ వర్క్స్ అని కూడా ఈ సంవత్సరం చేస్తాం సార్. మొత్తం వర్క్స్ కూడా ప్రతి వర్క్ కూడా చేసుకుందాం. నెక్స్ట్ కాకపోతే లేబరు ఈ మన ఒకవేళ వర్షాలు పడకుంటే మాత్రం లేబర్ వర్క్స్ మాత్రం అన్ని ఊళ్ళల్లో చేసేటట్టు చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు సర్పంచులు ఎందుకంటే మనకు సపోర్ట్ చేస్తారు, మనమే మోటివేట్ చేయాలి ఊళ్ళో. అందుకే పిలిచామా, మీరేం నమ్మద్దు. ఇప్పుడు మనం అన్నింటిలో యాక్టివ్ పాల్గొవాలి. మీరు ఈ జలసరి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, కింద ప్రభుత్వం వారికి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి జెడ్పీసీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి మన సొంత బాధ్యతగా అనుకోవాలమ్మా. ఎందుకంటే మనం వాడుతున్న నీరు మన పరిధిలోనే నీరు ఇంకాలి. మనం తీసుకెళ్ళిన వాటర్ తీసుకెళ్ళి మనం వాడుతున్న వాటర్ ఎక్కడో అయితే ఊరే బయట సింక్ అయితే మన భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఇవాళ ఎలినో ఇప్పుడు కూడా మన గ్రామ పంచాయతీలో మనం పరిశీలిస్తున్నాము. మన గ్రామ పంచాయతీ బోర్లు ఊపుతున్నాయి. ఇవాళ మన సర్పంచులుగా మనం ఉన్నామంటే నీళ్ళు ఇచ్చినప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఈ జలసిరి ప్రోగ్రాం మన అదృష్టాన్ని పెట్టినట్టు అనుకోవాలి. ఒకటి మనకు ముఖ్యంగా విలేజ్లో వస్తున్నది డ్రైనేజ్ సమస్య వస్తుంది. డ్రైనేజీకి సరిపడా మనకి ఫండ్ రాకపోవచ్చు. ఇటువంటిది ఇక్కడి నుంచి నీళ్ళు పక్కింటి పోనీట్లేదు, పక్కింటి వాళ్ళు అడుగు పోనీట్లేదు అనే సందర్భం జరుగుతుంది. అటువంటి వాళ్ళ దగ్గర ఇంకుడు గుంత తీయించండి. ఇంకుడు గుంత తీయిస్తే మ్యాక్సిమం నాకు తెలిసిన కాడికైతే మేము గతంలో కూడా 2019లో వార్డు నెంబర్కి ఉన్నప్పుడు నేను ఒక కాలనీని 80 కట్టించాను నేను సొంతగా. అక్కడ మ్యాక్సిమం స్లమ్ ఏరియా, చిన్న ఏరియాలో కట్టించినప్పుడు మ్యాక్సిమంగా ఇవాటికి కూడా డ్రైనేజ్ పూర్తి స్థాయిలో పడకపోయినా వాళ్ళ ఇళ్ళ పక్కన గొడవలు తగ్గినాయి. అక్కడ నడుస్తుంది. అది మనం చేసింది కూడా ఎస్సీ కాలేజ్ కమ్యూనిటీ హాల్లో తీసాం. అప్పుడు ఉన్న తెలుసు అనుకుంటా. కాబట్టి ఈ చేస్తున్న ప్రోగ్రాం మన వాటర్ని భూగర్భ జలాలు పెంచుకోవడం చేస్తున్న ప్రోగ్రాం. కాబట్టి మనం గవర్నమెంట్కి సహకరించాలి. ముఖ్యంగా మేడం మీరు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలోచించాలి. ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ స్కూల్స్, మా గవర్నమెంట్ జీపీ బోర్డులు ఉన్న దగ్గర, స్కూల్స్ దగ్గర ఇటువంటి గుంటలు తీసేటప్పుడు ఉపాధి హామీ కూలీని మాకు అటాచ్ చేయండి. ఎందుకంటే మేము గవర్నమెంట్ పరంగా చేస్తున్నప్పుడు మాకు సరిపోవు. ఇటువంటి బయట విషయం వచ్చినప్పుడు ఏంటంటే మేడం, ఒకటి ప్రతి దగ్గర చేసి చూపించి సక్సెస్ చేయాలంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర పనిచేసి చూపించాలి. ఇవాళ గ్రామ పంచాయతీలో మీరు కమ్యూనిటీ సోఫిట్ ఒకటి ఇచ్చినారు, జరిగింది. అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే 99% వరకు మనం ఈరోజు రీచ్ కావడం జరిగింది. డిజిటల్ మండల్ ఇంకో 1% ఉంది, అది కూడా ఈరోజు రేపట్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఎక్కడైతే 2 కిలోమీటర్స్ ఇప్పుడున్న పోలింగ్ స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న కొన్ని గ్రామాలను కూడా కొత్తగా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా ఒక 5 పోలింగ్ స్టేషన్స్ మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది మన దగ్గర. కాబట్టి ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, పత్రికా సోదరులతో సహా అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆదేశాల మేరకు మనకు సిఎన్సి డిజిటల్లో రకరకాల సర్వీసెస్ అందుతున్నాయి. పర్వాలేదు. అందులో ముఖ్యంగా డయాలసిస్ ఒకటి అవుతుంది. అందులో టోటల్ మనం 30 పేషెంట్స్ వరకు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ప్రజెంట్ 24 మెంబర్స్ ఉన్నారు ఆల్రెడీ. ఇంకొక 6 మెంబర్స్ ఎవరైనా డయాలసిస్ పేషెంట్స్ ఉంటే ఆరోగ్యశ్రీలో కానీ లేదా రేషన్ కార్డులో కానీ చేసుకోవచ్చు. అది మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నామండి. ఈ క్షయవ్యాధి ఇంకా ఉంది కొంచెం. సో దీంట్లో ముఖ్యంగా మనకి ఇప్పుడు ప్రజెంట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఊర్లలో ముఖ్యంగా తాండాలలో కానీ అక్కడ కానీ టీబీ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు కొంచెం మొహమాట పడడము, సిగ్గుపడడము, లేకపోతే భయంతో బయటకు రాలేకపోతున్నారు. సో మనం అంటే ఫీల్డ్ లెవెల్లో మనం వాళ్ళని మోటివేట్ చేయాలి. వాళ్ళ డీటెయిల్స్ కానీ ఏవి కానీ ఎక్కడ ప్రచారంలో కానీ తీసుకురావడం కానీ అలాంటివి ఏమీ చేయబడదు. ఇందులో ముఖ్యంగా పీడియాట్రిక్ టీబీ అనేది మనకు టైం ఇవ్వదండి. పెద్దవాళ్ళు అంటే ఒకసారి డయాగ్నోజ్ అయిన తర్వాత మెడిసిన్స్ తీసుకుంటే
వాళ్ళకి ట్రీట్ అయిపోతారు, క్యూర్ అయిపోతారు. ఏం తింటారు? అన్నం తింటాం కదా, డబ్బులు తినాం కదా. అసలు వానలే లేవు, ఇంకా కూడా చాలా ప్రాబ్లం. మన కోసం చేయాలి ఇది. ఇప్పుడు బ్యాంక్ లింకేజ్ కోసం కాదు, ఇది స్పెషల్ గా గవర్నమెంట్ పెట్టిందే మీకోసం. వాళ్ళందరినీ పిలిచి మీకు సపోర్ట్ చేస్తున్న ఊర్లో మీరు అన్నింటిలాగా దీనికి కూడా బ్యాంక్ లింకేజ్ అనుకంటే పెద్దదే ఇది. రామ్జీ జలశ్రీ కార్యక్రమం సాధారణ సమావేశంలో మండల స్పెషల్ ఆఫీసర్ సిఓ జడ్పీ నిజామాబాద్ గారికి మరియు ఎన్ఆర్ఓ గారికి, మండల సర్పంచులు, వివో సంఘం అధ్యక్షులు, పత్రికా విలేకరులు, పంచాయతీరాజ్లందరికీ తెలంగాణ ప్రభుత్వము ప్రత్యేకంగా ఈ ఎల్నినో వల్ల మనకు ఏర్పడిన దుష్పరిణామాలను తగ్గించడం కోసము ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దీంట్లో తీసుకునే కార్యక్రమాలు ప్రతి ఇంటికి ఇంకుడు గుంట, ప్రతి పంటకు పంట గుంట, ప్రతి ఊరికి ఊట గుంట. ఈ కాన్సెప్ట్ తోటి మనము ఈ వర్షాకాలంలో పడ్డ ప్రతి నీటి బొట్టును కూడా 100% భూమికి ఇంకించే విధంగా చేసేందుకు ఈ కార్యక్రమాలన్నీ చేపడతాము. ఇంకుడు గుంతలు, మన ఫామ్ ఫండ్స్, మ్యాజిక్ సోప్ పిట్స్, కమ్యూనిటీ సోప్ పిట్స్, ఇట్లాంటి మన వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం. ఇవన్నీ కూడా వీపీజీ రామ్ కింద 100% ప్రభుత్వ ధనంతోనే చేస్తాము. 100% ప్రభుత్వమే ఇస్తారు కాబట్టి దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ షేర్ తోటి ఈ కార్యక్రమాన్ని చేపడతాము. ఈ 15 రోజులలో ఈ ఫామ్ ఫండ్స్ అయితే ముందు చేయాలని, ప్రతి ఊరికి 2 చేయాలని ప్రధాన ఉద్దేశంతో పని చేస్తున్నాం. మిగిలిన కార్యక్రమాలు కూడా చేపడతాం.